నమస్తే వెల్కమ్ టు ఐఎస్ఆర్ న్యూస్. నందిగామ పట్టణ శివారులో గురువారం రాత్రి నిర్వహించిన సిలువగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ సిలువగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాల నిర్వహణకు సొంత నిధులు 50,000 విరాళంగా అందించిన ఎమ్మెల్సీ సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని ఘనంగా సత్కరించిన క్రైస్తవ సోదరులు సిలువగిరి అభివృద్ధిలో భాగంగా పైన చర్చి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాం. సిలువగిరికి ప్రత్యేకంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తాం. సిలువగిరిలో నీటి సమస్య ఉందని క్రైస్తవ సోదరులు తమ దృష్టికి తీసుకువచ్చారు. వారం రోజుల్లోపు నీటి సరఫరా కల్పించేలా చర్యలు చేపడతాం. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, పలువురు పోస్టర్లు, పెద్ద ఎత్తున క్రైస్తవ భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవుడున్నాడని నమ్మకంతో ఆ దేవుని నమ్ముకుని బతుకుతున్నాం. కొన్ని రోజుల క్రితం ఫాదర్ ఫిలమోన్ రాజు గారు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, సిలువగిరి డెవలప్ అవ్వాలి, డెవలప్ అవడానికి నేనేం చేయాలో చెప్పండి, నేను చేస్తానని చెప్పాను. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల క్రితం ఈ సిలువగిరి ఉత్సవాల కోసం వచ్చారు, అప్పుడు కూడా చెప్పాను, మీరు అడగకుండానే చెప్పాను. ఏదో రాజకీయ ఉపన్యాసం లాగా రాజకీయ నాయకుల్లా మాట్లాడలేదు. నిజమైన విశ్వాసం, దేవుని యందు విశ్వాసం గల మీ బిడ్డగా మాట్లాడుతున్నాను. ఈ సిలువగిరిని అభివృద్ధి చేసే బాధ్యత అమ్మ పేరు మీద నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అందులో భాగంగా నేను పక్కన ఒక హిందూ టెంపుల్కి ఒకసారి వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు కాబట్టి అన్ని టెంపుల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. హిందూ టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, సార్ ఇటు మాకు రోడ్ వేసి పెట్టండి. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాను, ఈ రోడ్డు కాదు ఆ రోడ్డు కూడా బీటీ రోడ్డు వేస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. నాకు ఎన్నికల్లో గెలుపు ఓటములతో ఈ రోడ్డు పనిలేదు, మీ ఓట్లతో అంతకన్నా పనిలేదు. ఇది స్వచ్ఛమైన దైవ కార్యక్రమం. తప్పకుండా ఈ రోడ్డు వేసే బాధ్యత కేవలం నాదే, నేను చేసి పెడతాను. రెండోది, ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు వాటర్ ప్రాబ్లం ఉంది సిలువగిరికి అని. రేపే ఈ తిరునాళ్ళు అయిన తర్వాత 2-3 రోజుల్లోనే మున్సిపల్ ఏఈని పంపించి ఆ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచో ఉందో చూసి దీనికి కంటిన్యూస్గా వాటర్ వచ్చే విధంగా అవసరమైతే ఒక కనెక్షన్, ఎక్కడైతే ఆ సోర్స్ నుంచి కనెక్షన్ లాగాలో ఆ సపరేట్ వాటర్ పైప్ లైన్ మీకు ఆ ప్రభువు మరియు మాత ఇద్దరు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, కాస్త ఆలస్యమైంది, క్షమించాలి. ఎందుకంటే వివిధ కార్యక్రమాల వల్ల అప్పటికీ చెప్తున్నాను, 9 గంటలకల్లా మనం శివగిరికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళా సరే అని. అయినప్పటికీ కూడా ఒక 2 hours లేట్ అయింది, క్షమించాలని కోరుకుంటూ, ఈ శిలువగిరి డెవలప్మెంట్ విషయంలో ఫాదర్ ఫిలమోన్ రాజు గారు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఎప్పుడు గత 10-12 సంవత్సరాల నుంచి కూడా చెప్తూ ఉంటాను ఇదే మాట. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అన్నయ్య ఎమ్మెల్యే కానీ, నేను ఎమ్మెల్సీ కానీ, మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం కేవలం అమ్మ ప్రార్థనలని చెప్తాను. అమ్మ ప్రార్థనలతోనే, అమ్మ బైబిల్ చదివిన విధానంతోనే, అమ్మ బైబిల్తోనే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. కేవలం బైబిల్ వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. కేవలం అమ్మ మరియమ్మ, అమ్మ పేరు మరియమ్మ, కష్టాల మరియమ్మ,
అమ్మ ఆశీస్సులతోటి, అమ్మ ప్రార్థనలతోటి, ఆవిడ బైబిల్ చదివే విధానం, బైబిల్ కంఠస్థం, బైబిల్లో ప్రతి మాట మాకు ఎప్పుడు చెప్తూ ఉండేది. చాలా నీతివంతంగా, నిజాయితీగా, స్పష్టమైన ప్రేమతోటి ఏ విధంగా బతకాలో నేర్పింది. అదేవిధంగా బతుకుతున్నాం. ప్రార్థనలతోటి తప్పకుండా ఈ 3 పనులు అతి తొందరలో చేస్తాను. ఎందుకంటే మేము ముగ్గురు కొడుకులు. మేము పెద్దన్నయ్య ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, రెండో అన్నయ్య రాజాం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడు, మూడవది నేను, నాలుగోది అక్క. మా ఇంటికి ఎవరన్నా ఫాదర్స్ వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ఒక మాట అనేవారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ లాంటి కొడుకుల్ని ఇచ్చేవయ్యా అని చెప్పేవారు. నిజంగా కూడా ఆ దేవుడు ఆశీర్వాదంతో, ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈరోజు సేవ చేయగలుగుతున్నాం. తప్పకుండా మీకు మంచి చేసే విధంగా ఆ దేవుడు మాతో పని చేపిస్తారని కోరుకుంటూ ఈ 3 పనులు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఫస్ట్ది రోడ్డు, 2 పైప్ లైన్, 3 ట్రాన్స్ఫార్మర్లు, సెకండ్, థర్డ్ ఇమీడియట్గా చేపిస్తాం. ఫస్ట్ పని వచ్చి ఆ రోడ్డు లెన్స్ కూడా చూసుకొని ఎలా చేయాలి ఏంటనేది వెంటనే ప్లాన్ చేస్తాను. రాజకీయంతో పని లేదు, ప్రభుత్వంతో పని లేదు. ఓకే సార్, రాజకీయంతో పని లేదు, ప్రభుత్వంతో పని లేదు, ఎన్నికలతో పని లేదు, ఓటుతో అసలు పనే లేదు. థ్యాంక్ యూ.